బీహార్ ఎలక్షన్స్ దేశ గతిని మార్చబోతున్నాయనేటువంటి విషయాన్ని పదే పదే నా వీడియోల్లో తెలియజేస్తూ వస్తున్నాను. దీన్ని గ్రహించినటువంటి వ్యక్తుల్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఒక్కడు. అందుచేతనే బీహార్లో ఓట్ చోరీ ఉద్యమాన్ని ప్రారంభించి ఓటు హక్కు ఉద్యమంగా మార్చుకొని తన తప్పును సరిదిద్దుకుంటూ ముందుకు సాగాడు. జవసత్వాలు కాంగ్రెస్ పార్టీకి కలిగే విధంగా ప్రయత్నం చేసి తేజస్వి యాదవ్తో జట్టు కట్టి ముందుకెళ్ళిన తరువాత అతనికి అర్థమైంది బీహార్లో తన యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉందని, కాంగ్రెస్ పార్టీ బీహార్లో తేజస్వి పార్టీ కంటే చాలా బలమైందనేటువంటి విషయాన్ని గమనించినటువంటి వాళ్ళు వెంటనే ఎక్కువ సీట్ల కోసం ప్రయత్నం చేయాలనేటువంటి గుసగుసలు పడ్డం, ఆ గుసగుసలు తేజస్వికి చేరడం, వెంటనే తేజస్వి యాదవ్ అధికారం తానే కావాలి, తను ముఖ్యమంత్రిగా తనకు తానే ప్రకటించుకొని ఇప్పుడు కాంగ్రెస్తో ఓట్ షేరింగ్ లేదు, మేమే సొంతంగా పోటీ చేస్తున్నామని ప్రకటించుకున్నాడు. ఎంతో ప్రభావితం చేసేటువంటి బీహార్ రాష్ట్రాన్ని అతి యాక్టివ్ వల్ల రాహుల్ గాంధీ చేజేతుల పాడు చేసుకున్నాడు. ఇప్పుడు తనతో పాటు నడిచేటువంటి పార్టీలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. మనం ఇదివరకు చూసినట్లయితే హర్యానాలో కూడా ఆ విధంగానే అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ములాయం సింగ్ యాదవ్ పార్టీకి తక్కువ సీట్లు ఇస్తానని చెప్పడం, ఆప్కి మీ బలం లేదని చెప్పి వాళ్ళని తప్పించడం, ఈ విధంగా చేసి వాళ్ళతో పొత్తు లేకుండా పోటీ చేయడం వల్ల మొత్తం అధికారం కోల్పోవడం జరిగింది. అదేవిధంగా మహారాష్ట్రలో ఎక్కువ సీట్లు కావాలని పేచీ పెట్టడం, వాళ్ళతో సఖ్యతగా లేకపోవడం వల్ల మహారాష్ట్ర కూడా చేజారింది. ఇప్పుడు బీహారు ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇంకా లేనట్టే. తేజస్వి యాదవ్ ప్రముఖ పాత్ర వహించబోతున్నాడు బీహార్లో. కాంగ్రెస్ ఎప్పుడైతే పక్కకు తప్పుకుందో తేజస్వి యాదవ్ కూడా చాలా వరకు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇది ఎన్డీఏకు చాలా ప్లస్ కాబోతున్నది. అంతేకాదు రానున్న భవిష్యత్ భారతదేశ రాజకీయాల్లో కూడా ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా గొట్టలు పెట్టి కాబోతున్నది. చాలామంది ఏమనుకున్నారంటే బీహార్ ఎలక్షన్స్ తర్వాత ఎన్డీఏ కూలిపోతుంది, మోడీ గారి ప్రభుత్వం, మోడీ గారు ముఖచిత్రం మారిపోతుంది అన్నారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ముందుగానే రాహుల్ గాంధీ అతి యాక్టివ్నెస్ వల్ల తేజస్వి యాదవ్ను మేల్కొల్పడం, తేజస్వి యాదవ్ తనకే అధికారం కావాలని సొంతంగా అన్ని సీట్లకు పోటీ చేయాలని నిర్ణయించుకోవడం, తద్వారా కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందనేటువంటిది ఇప్పుడు బీహార్లో అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు రానున్న రోజుల్లో యూపీలో ఎలాగో తేజస్వి యాదవ్ బావమర్దే కాబట్టి యాదవులందరూ కూడా ఆ పార్టీకి ఎస్పీ పార్టీ అందరూ కూడా మళ్ళా కాంగ్రెస్తో పొత్తు ఉండకూడదని నిర్ణయం తీసుకుంటుంది ఏమో చూడాలి. తద్వారా యూపీలో కూడా అధికారాన్ని పోగొట్టుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి ఇన్నాళ్ళు రన్ అయింది అనేటువంటి విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది. రాహుల్ గాంధీ ఎవరో తెలియదు అని కొంతమంది ఇంటర్వ్యూ చేసినటువంటి విలేకరులకు చెప్పినటువంటి వ్యక్తులు అది తప్పుడు ప్రచారం అని చాలామంది అనుకున్నారు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది రాహుల్ గాంధీ నిజంగానే చాలామందికి తెలియదు దేశంలో అనేటువంటిది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి బీహారీలకు, ఉత్తరప్రదేశ్లో ఉండేటువంటి వ్యక్తులకు తెలియదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా వీడియో పాడ్కాస్ట్ల ద్వారా లేదా మన సోషల్ మీడియా ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఎన్డీఏకి చాలా వరకు కూడా శుభసూచకం కాబోతున్నది అనేటువంటి విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి ప్రస్తుత బీహార్ ముఖచిత్రం. జై హింద్, జై భారత్.